ఎండ మామూలు కొట్టట్లేదు. మామూలు పొద్దున చూస్తేనేమో వర్షం ఉందని, ఇప్పుడేమో ఎండ ఘోరం కొడుతున్నది. ఈ అమ్మ అసలు దీనివల్ల ట్రిప్ క్యాన్సిల్ చేసినాం. వర్షం పడుతుందని చెప్పేసి తెలిసి మేము ట్రిప్ క్యాన్సిల్ చేసినాం. ప్రస్తుతానికేమో ఎండనేమో గట్టిగా కొడుతున్నది. మళ్ళీ నైట్ వర్షం ఉందని చూపెడుతుంది. సో నమ్మేటట్టు లేదు. అందుకని ఏం చేసినామంటే ఏదైతుందని చెప్పేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో టైం చూసుకుంటే 2:38 అయింది. ఇప్పుడు మేము స్టార్ట్ అయితే నాకు తెలిసి ఒక 30 మినిట్స్లో అక్కడ రీచ్ అవుతాం. ఫస్ట్ మేము క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాం. సో ఆడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అరే నాకు ఒక ముచ్చట నీతో చెప్పాలని ఉంది. కాదురా, మనకి పొద్దున మొబైల్ ఓపెన్ చేసి చూస్తే వర్షం ఉందని చెప్పేసి చూపెట్టింది. ఇంకా మళ్ళీ క్లౌడ్స్ కూడా అన్ని దగ్గర ఫామ్ కాగానే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే వర్షం పడుతుంది. నువ్వు ఎలా ఆ క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయినాయి అని చెప్పేసి మనం వర్షం పడుతుందని చెప్పి, సో ప్లాన్ క్యాన్సిల్ చేసినందుకు వర్షం పడుతుందని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ వర్షం పడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదే రోజు మళ్ళీ మనం ప్లాన్ చేసుకున్నాం. కానీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేయాల్సింది ఈవినింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 2:30 అయింది. ఆడికి పోయేసరికి 3 అవుతుంది అనుకుంటాం. చెప్పడం మర్చిపోయాను, మనం పోయేది ప్లేస్ ఏందో అసలు. అది నాకు సీరియస్గా చెప్తే నాకు ప్లేస్ తెలియదు, కానీ హైకింగ్ ప్లేస్ అని తెలుసు. చాలా బాగుంటుంది అని తెలుసు. ఎందుకంటే మన వాళ్ళు ప్లాన్ ఎప్పుడైనా చాలా బాగా చేస్తారు. ఏంటది? క్రౌడర్స్ మౌంటైన్ స్టేట్ పార్క్. యా, ఆ ఆర్ షుడ్ బి రోల్ అనమాట. ఆర్ దొరికితే మళ్ళీ కష్టమైద్ది. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. సో హైకింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకోటి ఎండ కూడా ఉంది. దానికి తగ్గట్టు మనం అవుట్ఫిట్ వేసుకున్నాం. సో ఇది నార్మల్గా వింటర్స్కి వేసుకోవాలి, ఎక్స్ట్రా ఎందుకా, కానీ నేను సమ్మర్కి వేసుకున్నాను. అదొకటి నన్ను క్షమించండి, నా దగ్గర ఏం లేదు, నేను లగేజ్లో ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ ఇది ఒక బ్యాగీ ఫిట్. సో ఇది చాలా లైట్గా ఉంటుంది ప్యాంట్. సో ఇది వేసుకున్నాం. అండ్ మనం షూస్ అడిడాస్, ఈ గాగుల్స్ ఓక్లే నుంచి నాకు చాలా ఫేవరెట్ గ్లాసెస్ అనమాట, చాలా నచ్చినాయి. ఇది రైడింగ్ అండ్ హైకింగ్కి యూజ్ చేస్తారు. సో హైకింగ్ ఉంది కదా అని చెప్పేసి నేను హైకింగ్కి రైడింగ్కి తప్ప అన్నిటికీ యూజ్ చేస్తున్నాయి ఈ మధ్య. కానీ కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చింది యూజ్ చేయడానికి. మనము చాలా అద్భుతంగా దీన్ని మనం యూజ్ చేద్దాం. అంతే, ఇక ఇప్పుడు మాట్లాడాల్సింది ఇంకేం లేదు. మనం కలుసుకుందాం అక్కడ. కిట్ క్యాట్ తీసుకోండి, కిచ్కిచ్చి పోగొట్టండి. చలో, మనము ఎక్కడున్నామో కూడా మనకు క్లారిటీ లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ ఉందా? ఖచ్చితంగా నీకుందా బ్రో? ఎక్కడున్నామో నిజంగా లేదు. అది ఎటు పోతున్నామా ఏంది? బాబా ఏమున్నదా అటు? ఎంతసేపు ఉంది ట్రిక్ మొత్తం నార్మల్గా? అప్ అండ్ డౌన్ 3.5 hours. మధ్యలో లేక్ కూడా ఉంది మనకి, చాలా బాగుంటుంది. వచ్చు వస్తే అదే వస్తుంది. మీకు వచ్చా బ్రో ఈత? నా వరకు కొట్టుకుంటాను, ఎవరు నన్ను కాపాడాలంటే. ఎవరు రావాడు? ఓవర్ నాయన, ఇది ఎక్కడ ముచ్చట? ఇక్కడ చాక్లెట్ కూడా ఓవర్ దాలే తెచ్చుకున్నాం. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ చెట్లు చూడు, ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉందో, 4-5 అంతస్తుల కన్నా ఎక్కువ ఉంటుంది. ఏదో రోజు అంత ఎత్తేది కాదండి. నిన్న ఎక్కిన ఎత్తుల కన్నా ఈ ఎత్తు అంత పెద్ద ఎత్తు అనిపించదు అని నేను అనుకుంటున్నా. వాడి గురించి నిన్నటిది బ్లూ కలర్ది, అది మొత్తం బతకాలని నాకు ఫస్ట్ టైం దేవుని కోరుకున్నాను సీరియస్గా. దేవుడు కనీసం ఒక సెకండ్ ఇట్లా కనబడిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే బతికున్నా కదా. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నువ్వు కోరుకుంటావేమో అనిపిస్తుంది. గాడు లే అట్లాంటివి ఏమి ఉండవని అనుకుంటున్నా. వచ్చింది కొంచెం సేపే, కానీ ట్రెక్కింగ్ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దిగుడు ఎక్కుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ అందులో క్యాప్చర్ అవుతుందో ఇవ్వట్లేదో నాకు తెలియదు, కానీ ఓకే. ఇది మనం ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నాం. బేసిక్ కాదు, ఇంటర్మీడియట్. అది నాకు 702 మార్క్స్ వచ్చినాయి, అంటే 70%, విచ్ ఈజ్ నాట్ బ్యాడ్ అనమాట. ఎందుకు నాట్ గుడ్ రా? యావరేజ్. అరే నాకు అన్నిట్లో 70% రా. 10th 72, ఇంటర్లో 70, ఇప్పుడు బీటెక్లో 65, 67. నువ్వు చెప్పు అని అంటున్నాను నేను. ఇప్పుడు నీ గ్రాఫ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది, నా గ్రాఫ్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఈ గ్రాఫ్ల గురించి మనమే మాట్లాడుకోవాలి. అప్స్ అండ్ డౌన్స్ లేవు అయితే. ఆయనకు అప్స్ అండ్ డౌన్స్ లేవు, డైరెక్ట్ డౌనే. ఇట్లా లోయల మంజువాల్ బాయ్స్. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 80, 65 డైరెక్ట్ 65 అనకు. అయితే నేను దిగుతుంది ఇప్పుడు ఉంటుంది అనమాట. అప్పు నాకు 67 బీటెక్. మాస్టర్స్లో నేను చెప్పాలంటే గాయస్ నాకు 98. అది అటెండెన్స్ కాదురా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు.
ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూపెడతా కావాలంటే కింద కామెంట్ చేయండి అన్న, నాకు నీ మాస్టర్ రిజల్ట్ కావాలని చెప్పి నేను ఎమ్మడే పెట్టేస్తా. ఎవరు రావాడు? ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ. అంటే 2 సెమిస్టర్స్ అయిపోయింది కదా, దాంట్లో 67 ఏమంటారు 98% వచ్చింది. నేను కుర్రానే రాదు. బాబు చూడు ఆల్రెడీ అలసిపోయి నడుచుకుంటూ పోతుంది. ఆ బాబుని ఒకసారి అడుగుదాం అనుకున్నా కానీ ఎక్కడ అడిగితే ఏడి బౌల్ కొడతాడా అని చెప్పేసి మేము ఏం అడగలేదు ఆయనని. వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచో పడుతున్నాయి, ఇక్కడ మొత్తం మనకు వాటర్ కనబడుతున్నాయి. ఆడబడ్డది ఈడ కనబడ్డది. సో ఏంటో వాటర్ ఫాల్స్ ఉంది. నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఆ వాటర్ ఫాల్ చూద్దామని చెప్పి. నడవండిగా అప్పుడే ఐసం ఉంది, లెమినేట్ తెచ్చుకున్నా. ఇది చాలా బాగుంది. ఇండియాలోనే బాగుంటుంది నేచర్ అని అనుకుంటాం కానీ ఇక్కడ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా నేచర్ బాగుంది నిజంగా, సీరియస్గా. నేను ఇంత బాగుంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఏడకి పోయినా బాగానే ఉంటుంది, నాకు అది ఏందో అర్థం అవుతలే. సో మనం పోయినందుకు ఇది బాగుంటుందా లేదంటే ఇది బాగున్నందుకు మనం వస్తున్నామా అనేది నాకు క్లారిటీ లేదు. కానీ మనం ఇంత ధైర్యం చేస్తున్నాం రా, ఇటు అసలు క్యాబ్లు వస్తాయో రావో తెలియదు. నైట్ 8-9 అయింది అనుకో ట్రెక్ దిగేసరికి, మనం అసలు 150 వీడియోలు చేస్తున్నాం ఇక్కడ. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ గాయస్తో వచ్చినందుకు మీ గాయస్కి చూపెడుతున్నా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని. అరే ఇదేంద్ర అప్పుడే రోడ్ వచ్చింది, ట్రెక్కింగ్ అన్నారు. మనం వచ్చి సగం ఎంత వచ్చి కూడా 15 నిమిషాలు 20 నిమిషాలా 30 నిమిషాలా అంతే అయింది. అప్పుడే మనకి ఎంతగానో అన్యాయం చేసిరేంది. ఇది యూటర్న్ చేసుకోవాలనుకుంటా గాయస్. అప్పుడే రోడ్డు కూడా అసలు ఓకే, అది కొండ. ఇక నువ్వు ఇక ట్రిక్ ఎందుకు, ఇక చక్కగా పైన హెలికాప్టర్ తీసి దింపితే అయిపోద్ది. ఇక అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీరు నన్ను ఎప్పుడైనా హేళన చేయడానికి చూస్తారా, ప్రయత్నం కూడా చేస్తారు. మీరు దాంట్లో ఫలితిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ రాక్ టాప్ ట్రైల్ మేము పోయేది. ఇప్పుడు ఇది ఒకటే కదా మనం పోయేది, వేరే ఏం కవర్ చేస్తలేం కదా. సో ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ రెడ్ కనబడుతున్నాయి కదా. ఇట్లా అన్ని ప్రతి చెట్టుకు కూడా ఒక రెడ్ సింబల్స్ ఇస్తారు అనమాట, ఇట్లా రౌండ్గా రేడియం లాగా. సో దాన్ని ఫాలో అవ్వకుండా మనం వెళ్తే రాక్ టాప్ ట్రైల్కి వెళ్తాం. సో అక్కడ ఏముంటుంది మనకి మధ్యలో లేక్ తగులుతుంది, వాటర్ ఫాల్ తగులుతుంది, అండ్ ఒక పీక్కి అయితే వెళ్తాం. నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు వచ్చే రూట్లో. మధ్యలో మనకి రోడ్ కూడా రావడం చాలా ఆనందకరంగా ఉన్నది. సరే ఇప్పుడైతే మనం ముందరికైతే వెళ్ళిపోదాం. ఇండియాలో ఎప్పుడు కూడా మనము ఇలాంటి గ్లాసెస్ కానీ ఇట్లాంటి అంటే ఏదైనా ట్రిక్ కానీ వేరే ఏమైనా ఉన్నప్పుడు మనము దానికి సంబంధించిన బట్టలు వేసుకోవడం చాలా తక్కువ అనమాట. అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా స్టార్ట్ అయింది ఏంటంటే టెంపుల్స్కి పోతే ఈ అట్లాంటి డ్రెస్ వేసుకోవడము, మ్యారేజ్కి వెళ్తే. అంటే నార్మల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు ఉన్నా ఏమున్నా కూడా పేరెంట్స్ చూసేవాళ్ళు అనమాట ఒక టైం ఉన్నంత వరకు. సో పేరెంట్స్ చేతిలో నుంచి మనం కొంచెము అంటే మనకు నచ్చినట్టు ఉండే టైంలో. సో పేరెంట్స్ ఏంటంటే ఏ ఫంక్షన్కి ఏం వేసుకోవాలో వాళ్ళు పెడతారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇండివిజువల్గా వస్తామో సో అప్పుడు ఏదో ఒకటిలే అన్నట్టు బ్రతికేస్తాం అనమాట. సో అలాంటి మనము ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడే పోతున్నాము, ఏం చేస్తున్నాము అనేది అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని దానికి సంబంధించిన బట్టలు వేసుకొని ఈ విధంగా మనము కొనసాగుతున్నాం అనమాట. విచ్ ఈస్ గుడ్ అనమాట, చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి ట్రిక్ వచ్చి జీన్స్ ప్యాంట్లు వేసి పైన షర్ట్లు జాకెట్లు వేస్తే మనకే దూల తీరుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఇప్పుడు ఎండకి ప్రొటెక్షన్ కోసం మనం సన్ గ్లాసెస్ ఇట్లా మంచిది అనమాట. సో ఈ విధంగా సో ఓన్లీ బట్టలనే కాదు, ఏ విషయంలో అయినా సరే ఎక్కడ ఏం చేయాలో అదే చేయాలి. సో ఒక మంచి ముచ్చట చెప్పినాను అనుకుంటున్నా. చలో, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి అసలైన అడ్వెంచర్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ట్రెక్కింగ్లో అనిపిస్తుందా మీకు? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, పైన ఏముంటుంది, ఏమేమి కనబడతాయి మధ్యలో అని చెప్పి. బేసిక్ అయిపోయింది, ఇంటర్మీడియట్, తర్వాత అడ్వాన్స్ ఉంది. ఇట్లనే మన మంజుమాల్ బాయ్స్ అనేది కొత్త సినిమా వచ్చింది కదా, వాళ్ళది ఇట్లాంటి మంచి మంచి పనులు చేయడం వల్లనే వాళ్ళ సినిమాలకు వచ్చారు. సో మంచి పని అన్నా అని చెప్పేసి నేను చేస్తాను, మీరు అనుకోకండి. ఇంతకు మంచి ఎక్కువ ఉంది గాయస్ నేను, ఎందుకంటే మళ్ళీ ఇంకో సినిమా. ఇప్పుడు మేము అడ్వాన్స్కి వచ్చినాము. అడ్వాన్స్కి వచ్చిన తర్వాత ఇలాంటి సీరియస్ ఇంజురీస్ ఉంటాయి, డెత్స్ ఉంటాయి అని చెప్పేసి చూపెడుతున్నాడు. మీరు సిద్ధమా?
పక్కనే లోయ పెట్టుకుని నడుస్తున్నాం కదా నాయన. జర చూసుకుంటూ నడవంటారా బాబు. మనం కరెక్టేనా? నాకు ఇక్కడ ఎక్కడ రెడ్ మార్క్స్ కనబడతలేవు రరీ. ఇది చాలా కష్టంగా ఉన్నది. జర చూసినండి అక్కడ కింద ఒక బాటిల్ ఉంది. ఒక బాటిల్ మాకు అందరికీ రావాలి. కొంచెం వచ్చేసినట్టున్నాం దగ్గర. ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో అవ్వట్లేదు కానీ ఏమో బ్రో, ఇదేమో నాకు తేడా కొడుతుంది. అది ఎటు పోతేమో తెలియదు. ఆయన ఏమో 0.5 మైల్లో మనకి మొత్తం అవతల అన్నీ కనబడతాయి అని చెప్పిండు. సో ట్రెక్కింగ్ చేసి సో తిండి లేదనుకున్నా కానీ నా బ్యాగ్లో ఇది మా బ్రో పెట్టిండు. ఇది లీచ్ అంటారు దీన్ని. ఇది ఎట్లుంటుంది అంటే చూస్తుంటే మనకు ముంజాలు తెలుసుగా, తాటి ముంజలు. వావ్. సో ఇది వీడియో మరి ఈ రోజుకి. మరి తిరిగి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.